రామలో ఉంది. తను ప్రేమించిన వారి కొరకు ఎన్నో మేలు దాసి ఉంచుతాడు. అవి కంటికి కనపడవో, చెవికి కనపడవో, హృదయానికి గోచరం కావు కదా. అవి పొందుకున్నప్పుడే మనము ఓవా నా దేవుడు ఇంత మేలు చేశాడు కదా అనుకుంటాము. అదే రీతిగా కీర్తనలో 31:19 గొప్ప మేలు దాసించుతాడు ప్రతి మనిషికి. మరి మనకిష్టమైన వారికి, ఆయనకిష్టమైన వారికి ఇవ్వడానికి మనము శ్రేష్టమైనవి దాసించుతాము కదండి. మన స్నేహితులకి ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలంటే మనము శ్రేష్టమైనవి దాసించి మన స్నేహితులకి ఇస్తాము కదండి. అదే రీతిగా దేవుడు కూడా మన విషయంలో అంతే చేస్తాడు. మరి సత్యపుచ్చులు ఇవ్వడం, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు శ్రేష్టమైనవి అనుగ్రహిస్తాడు. మరి కొదువు తీర్చబడతాడు శ్రేష్టమైనవి ఇచ్చి. మరి 34:9 క్రీస్తు చేసినందు మహిమలో ప్రతి అవసరము, ప్రతి కొదువ నీకు తీరుస్తాడు ఆయన. మరి ఎలా తీర్చబడుతుందంటే ఆయన కొదువలు తీర్చేవాడు మన ప్రభువు. నీకు అక్కడగా ఉందా, దేవుని ప్రార్థించు, నీ కొదువు తీరుస్తాడు. క్రీస్తు మహిమలో ప్రతి అవసరతను తీరుస్తానని ఫిలిప్పీ పత్రికలో రాసిన విధముగా ఆయన మేలుతో నిన్ను దీవిస్తాడో, నీ కొదువులు తీర్చి, నీ అక్కర్ల అవసరం తీర్చి నిన్ను ఆయన బలపరుస్తాడు. నువ్వు ఉండవలసింది దేవుడి యొక్క మరి ప్రార్థనలో ఉండాలా, దేవుడితో ఉండాలా, దేవుని మహిమపరిచేవాడిగా ఉండాలా. మనుషుల వైపు చూస్తే నీకు మేలులు జరగవు, కొదువులు తీరవు. కానీ దేవుడితో నువ్వు స్నేహం చేసి మోకరించి నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు మేలులు కలుగుతాయి, నీ కొదువులు తీర్చబడతాయి, నీ ప్రతి అవసరం అక్కడ ఆయన నామంలో తీర్చబడుతుంది. కాబట్టి ప్రార్థించేవారుగా మనం ఉందాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.